ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటి? మనిషి జన్మతః పాపి కాదు అని బైబిల్ నుంచి నేర్చుకున్నాం. కానీ నేటి క్రైస్తవ సమాజంలో బోధించుతున్న బోధ ఏంటి? మనిషి జన్మతః పాపి, మనిషి పుట్టుకతోనే పాపి, మనిషి పాపము చేయకపోయినా పాపిగా మారిపోతున్నాడు అనేసి బోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి జన్మతః పాప లేకపోతే మనిషి జన్మతః పాపి కాదా అనే అంశాన్ని క్షుణ్ణంగా ఈ 3 రోజులు మీరు నేర్చుకోవడానికి, మీకు నేర్పించడానికి నేను ప్రయత్నం చేస్తా. చాలా జాగ్రత్తగా మీరు వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మిస్ అవ్వకూడదు, అటు ఇటు చూడకూడదు, పక్కలతో మాట్లాడకూడదు. ఓకేనా? పాపము ప్రతి వాళ్ళు కూడా పాపము 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 అని చెప్తూ ఉంటారు. బోధకులు ప్రతి బోధలో కూడా, ప్రతి ప్రసంగంలో కూడా పాపము అనే పదం లేకుండా ప్రసంగం చేయరు. అలాగే విశ్వాసులు కూడా పాపము 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 అంటారు. ఎక్కడ అంటారు చెప్పండి? విశ్వాసులు ఎక్కువగా పాపము అనేది ఎక్కడ అంటారు? ప్రార్థనలో. నేను పాపిని ప్రభు, ఆ పాపని బాప్తిజం తీసుకుని క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన వాళ్ళు కూడా ఏమంటారు? నేను పాపిని అని అంటారు. ప్రియులను ఒకసారి ఆలోచించండి. ఈ పాపాన్ని గురించినటువంటి సంగతిని మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి అవసరం. ఎందుకంటే ఈ అంశాన్ని మనం చాలా తెలుసుకోకపోతే ప్రమాదకరములు విపత్తులు ఏంటి ఆ విపత్తు ఏంటి, దాని పాపాన్ని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి, ఇది మనం నేర్చుకుందాం. అయితే ప్రియులారా, పాపం అంటే ఏంటి? పాపము అంటే అందరికీ తెలుసు, ఆజ్ఞాతిక్రమణే పాపము, సకల దుర్నీతి పాపము, మేలైనది చేయనరిగి అలాగే చేయని వానికి పాపము కలుగును. అలాగే పాపం అంటే అందరికీ తెలుసు, ఇప్పుడు చెప్పేస్తున్నారు. కానీ పాపము యొక్క దుష్ప్రభావము ఎంత కఠినమైనదో మనం ఒకసారి ఆలోచిస్తే భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట. ఈ పాపము వల్ల వచ్చు జీతం ఏంటి? మనం ఉద్యోగం చేస్తూ ఉంటాం, నెల వచ్చేటప్పటికి జీతం కావాలి అని కోరుకుంటాం, అవునా కదా? జీతం అక్కర్లేకుండా జీతం నాకు వద్దు అని ఎవరన్నా పని చేస్తారా? ఎవరో పని చేయరు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే పాపము వలన వచ్చే జీతము మరణము. రోమపత్రిక 6:23లో ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము అంటాడు. అలాగే పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అనేసి లేఖనాల్లో ఉన్నాయి. ఇంకా మనం చూస్తే పాపము ఎందుకు ఆరోపించబడుతుంది, లేకపోతే మరణం అనేది ఎందుకు వస్తుంది అనేసి లేఖనాన్ని మనం ప్రశ్నిస్తే లేఖనం చెప్పే సమాధానం ఏంటంటే, రోమపత్రిక 5:12 అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగో ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ ఏమి చేసినందున, మళ్ళీ అదే చదవండి, అండర్లైన్ చేసుకోవాలి. బోధకులు కానీ విశ్వాసులు కానీ అది అండర్లైన్ చేసుకోవాలి. ఏమి చేసినందున? పాపము చేసినందున. పాపము చేయకపోయినా మరణం అందరికీ సంప్రాప్తిస్తుందా? పాపము చేసినందున మరణం అందరికీ వస్తుందా? పాపము చేసినందున, పాపము చేస్తే పాపం వస్తుంది. ఆదాము చేసిన పాపము చేయని మనకి కూడా సంక్రమిస్తుంది అనేసి ప్రకటించబడుతుంది. సాతానుగాడంట ఆదాముకి ఇంజెక్ట్ చేశాడంట, గుచ్చాడంట, ఆడి ఇంజక్షన్ ఇచ్చాడంట, పాపాన్ని ఇంజెక్ట్ చేశాడంట, ప్రవేశపెట్టాడంట. బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మని బోధ, అందరూ పాపము చేసి నందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అంటాడు.
అలాగే ఇంకా మనం పరిశీలన చేస్తే పాపము చేస్తే పాపి అవుతున్నాడా, పాపము చేయకపోయినా పాప అవుతున్నాడా? రోమాపత్రికలో 3:23 రోమాపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేయకపోయినా, అదే ఉందా అక్కడ, అందరూ పాపము చేయకపోయినా అని ఉందా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. అంటే పాపము చేసినందున అనేసి బైబిల్లో రాయబడింది. పాపము చేస్తే పాపిగా మారుతున్నాడు. అయితే ప్రియులరా, ఒకసారి ఆలోచించుకోండి. అయితే ఈ పాపాన్ని గురించి మనం పరిశీలన చేస్తే మనుషులందరూ పాపం చేస్తాం వలన ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించునో అలాగే మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. పాపము చేస్తాం వలన మరణం అనేది వస్తుంది. అవునంటారా కాదంటారా? బైబిల్ కరెక్ట్ ఉందా? పరిశుద్ధాత్మ బోధలో కరెక్ట్ ఉంది. అయితే ప్రియులరా, ఒకసారి ఆలోచించుకోండి. ఈ పాప క్షమాపణ అనేది చింతపండు, ఉప్పు, బెల్లం దుకాణాల్లో కొనుక్కుంటారు కదా, అలా కొనుక్కుంటే వచ్చేదా? పాప క్షమాపణ ఎలా జరుగుద్ది? ఒకసారి ఆలోచించుకోండి. పాప క్షమాపణ గురించి మనం ఆలోచిస్తే ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని ప్రాణము విమోచించలేడు. వాడు కుళ్ళు చూడకుండానట్లు వాని ప్రాణ విమోచన క్రయధనము అతి గొప్పది, అది ఎన్నటికి తీరకాట్లు ఉండవలసినదే. కీర్తన 49:7-9 7-9 ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడూ లేడు. వాని ప్రాణ విమోచన క్రయధనము అది గొప్పది, అది ఎన్నటికీ పాపాలని క్షమించటానికి ఈ లోకంలో ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటి? క్రీస్తు రక్తము నందలి విశ్వాసము ద్వారా మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి ప్రియులరా, పాప క్షమాపణ అనేది బయట ఎక్కడ అంగళ్ళలో దొరికేది కాదు. ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఈ పాప క్షమాపణ యొక్క ప్రభావం ఏంటంటే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా ఉంటున్నాయి. దోషాలు ఎక్కడున్నాయి? యెషయా గ్రంథము 59:1 అక్కడ ఏమనుందంటే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా ఉన్నవి. పాపము గురించి మనం ఆలోచిస్తే పాపము యొక్క దుష్ప్రభావం ఏంటంటే ఆత్మ సంబంధమైన మరణానికి లోనేటటువంటి పరిస్థితి. పాపము ఆత్మ సంబంధమైన మరణం. శరీర సంబంధంగా మనం చనిపోవటం ఒకటి ఉంది. ఆత్మ సంబంధమైన మరణం అంటే జీవించి ఉండగా కూడా చనిపోయినటువంటి వారంగా ఉంటున్నాం, దేవునికి దూరం అయిపోయి. అలాగే చనిపోతే నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి రెండవ మరణము. అంటే దేవునికి దూరం అయిపోతున్నాం, నిత్య నరకానికి తీసుకెళ్ళేది ఏంటి? పాపము. నిత్య నరకములో ఎంతసేపు ఉంటామండి? నిత్య నరకములో ఎంతసేపు ఉంటాం? అగ్ని ఆరదు, పురుగు చావదు. నిజమేనా? తెలుసు కదా, తెలుసు. చూడండి, అందరికీ తెలుసు పాపము యొక్క దుష్ప్రభావము ఎంత కఠినమైనదో అందరికీ తెలుసు. ఇంకా మనం చూస్తే పాపం ఏం చేస్తుందంట? పాపము దైవ కుమారత్వం నుంచి వైదొలిగేటట్టు చేస్తుంది. దైవ కుమారత్వం పోగొడుతున్నాం మనం. దైవ కుమారత్వాన్ని పోగొట్టేటటువంటి పరిస్థితి. ఆదాము ఎవరు? ఒకప్పుడు ప్రారంభంలో ఆదాము గురించి బైబిల్లో ఏం రాయబడింది? ఆదాము దేవునికి కుమారుడు. 3:38 లోకాసు వార్త ఎవరో చదవద్దు. కేయినాను ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆ కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తే పాపం ఎంత దుష్ప్రభావంతో కూడింది అనేసి మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
అలాగే ప్రియులారా మరి ఒకసారి ఆలోచించండి. అయితే పాపము 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 అంటున్నారు. అయితే నేటి సంఘాల్లో ఈ పాపాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన లేనట్లే తెలుస్తుంది. ఇటు జన్మ పాపము ఉన్నది అనే వాళ్ళల్లో కూడా పాపాన్ని గురించి సంపూర్ణ అవగాహన లేదు. జన్మ పాపము లేదు అనే వాళ్ళకు కూడా పాపాన్ని గురించినటువంటి సంపూర్ణ విశ్లేషణ అనేది చేయలేకపోతున్నారు. ఇద్దరికీ తెలవట్లా అసలు పాపం యొక్క ఉనికి, దాని ప్రారంభం ఎక్కడ. నేను మనుషుల గురించి చెప్తుంటే ఒక ఆయన అంటాడు పరలోకంలో దేవదూతల పాపం. ఈ దేవదూతల పాపం గురించి మాట్లాడుతున్నావు, ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? అతికి తెలివి ఉంటే అదే. పాపం ఎక్కడ ప్రారంభమైంది? భూలోకంలో. ఎవరి ద్వారా? ఒక మనిషిని ద్వారా. ఇప్పుడే చదివాం, ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించనో ఆ తర్వాత అందరూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ వచ్చింది. పాపము యొక్క ఉనికి, దాని ప్రారంభము ఎక్కడ, పాపానికి మూలమేంటి, పాపం ఆరోపించబడటానికి కారణమేంటి, ఇది మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. అయితే అందరూ చెప్తున్నది ఏంటంటే ఆదాము కాడి నుంచే లెక్కేస్తున్నారు. ఆదాముని అపవాది వచ్చి ఆజ్ఞ అతిక్రమించేలాగా చేశాడు. కాబట్టి ఆదాము తప్పిపోయాడు, ఆదాము పాపిగా మారిపోయాడు. ఆ కాడి నుంచి ఆదాము కాడి నుంచి పుట్టిన పిల్లలందరూ కూడా పాపం చేయకపోయినా కూడా పాపులుగానే అయిపోతున్నారు అనే చెప్తున్నారు. అబ్బో తప్పు. ఎందుకు తప్పు ఇప్పుడు మనం నేర్చుకుందాం. అయితే ప్రియులరా, పాపం యొక్క ఉనికి, దాని స్వభావము, పాపము ఎప్పుడు ప్రారంభించబడింది, పాపము యొక్క ప్రభావం ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకుందాం. ప్రియులరా ఒకసారి ఆలోచించండి. పాపం యొక్క ఉనికి, దాని ప్రభావాన్ని మనం తెలుసుకోవాలన్నప్పుడు పాపము, మనిషి జన్మతః పాపి అని అంటున్నాం. ఎవరు పాపి? జన్మతః పాపి అంటే ఎవరు పాపి? అసలు మనిషి గురించి మనం చాలా లాస్ట్ ఇయర్ కూడా మనం చెప్పుకున్నాం, కిందటి సంవత్సరం. మనిషి అందరి పురుషుల కలయిక, బాహ్య పురుషుడు, ఆంతరిక పురుషుడు. మనిషి ఇద్దరు పురుషుల కలయిక. కొరింథీ పత్రిక పౌలు కొరింథీకి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో మా బాహ్య పురుషుడు కృషించుతున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. ఇద్దరు పురుషుల కలయిక. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. ఇక్కడ మనం ఆలోచిద్దాం. బాహ్య పురుషుడు ప్రారంభం ఎప్పుడు? ఆంతర్య పురుషుడు ప్రారంభం ఎప్పుడు? ఆంతర్య పురుషుడు ఆయన ప్రారంభం అనేది ఎలా జరిగింది? బాహ్య పురుషుడి యొక్క ప్రారంభం ఎలా జరిగింది? ఈ పాప స్వభావం అనేది బాహ్య పురుషుల్లో ఉందా, ఆంతర్య పురుషుల్లో ఉందా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పాప స్వభావం అనేది ఎవరిలో ఉంది? బాహ్య పురుషుల్లో ఉందా, ఆంతర్య పురుషుల్లో ఉందా? ఎవరిలో ఉంది? ఇది తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. దీనికంటే ముందు నేను అంటే ఎవరు? నేను అంటే బాహ్య పురుషుడా, ఆంతర్య పురుషుడా? మీకు అందరికీ తెలుసు కదా ఎవరు నేనంటే. ఆంతర్య పురుషుడు. ఇదేంటి నా తల అంటున్నావు, నా ముక్కు అంటున్నావు, నా చొక్కా అంటున్నావు, నా ఇల్లు అంటున్నావు. ఎవరు నువ్వు? ఎవరు? నా ఒంట్లో ఏం బాగాలేదండి అంటున్నావు. నా ఒంటిలో బాగాలేదంట. ఎవరు నువ్వు అంటే వాడే ఆత్మ, వాడే ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు అంటాం. ఆంతర్య పురుషుడే ఆత్మ. ఈ ఇద్దరు పురుషుల్లో ఎవరిలో పాప స్వభావం ఉంది? బాహ్య పురుషుల్లో ఉంది. ఎందుకు? ఇది మనం నేర్చుకుందాం. ఒకసారి ఆలోచించండి. ఆంతర్య పురుషుడి గురించి ఆలోచిద్దాం. మీరు బాహ్య పురుషుల్లో పాప స్వభావం ఉందంటున్నారు.
మరి ఆంతర్య పురుషుల్లో పాప స్వభావం ఉందా లేదా, ఉంటే ఎందుకు ఉంది, లేకపోతే ఎందుకు లేదు, దీని గురించి మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఆంతర్య పురుషుడు ఆత్మ గురించి మనం ఆలోచిస్తే, ఈ ఆత్మ గాలి నుంచి వచ్చిందా మనకి? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ ఎక్కడుండేది? ఆత్మ ఈ మట్టి బొమ్మలోనికి దేవుడైన యెహోవా 2 ఏళ్ళు దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అని అంటాడు. మట్టి బొమ్మను చేశాడు. మట్టి బొమ్మలోనికి ఏది ఊదాడు? జీవవాయువు ఊదాడు. ఈ జీవవాయువు ఎక్కడుండేది? ఒకప్పుడు ఎక్కడుండేది? దేవునిలో ఉండేది. దేవుని దగ్గర, దేవునిలోనా? దేవునిలో ఉండేది. దేవునిలో ఉండగా ఏమనాలా? ఆ జీవవాయువుని చెప్పండి. దేవునిలో ఉండగా విడిపోలేదు, ఏమనాలి? దేవుడు అనాలి. అంటే ఒకప్పుడు దేవునిలో దేవుడై ఉండగా దేవునిలోంచి విడిపోయినటువంటి జీవవాయువే మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడింది. ఆ జీవవాయువుని ఏమంటున్నామంటే ఆంతర్య పురుషుడు. ఈ ఆంతర్య పురుషుడు ఎవరు అంటే, దేవుడు ఏమన్నాడు? ఆదాము అన్నాడు. ఆదాము అంటే మట్టి బొమ్మ. చెప్పండి, ఆదాము అంటే మట్టి బొమ్మ, దేవుళ్ళలోంచి విడిపోయిన జీవవాయువా? దేవుడు ఊదాడు, ఊదితే ఊడిపోయింది. అంత తెలివి లేకుండా మాట్లాడితే కుదరదు. విడిపోయిందా లేదా దేవుళ్ళలోంచి? ఈ వాయువు ఎక్కడుంది? నాలో ఉంది. నాలోంచి విడిపోయిందా? బయటకు వచ్చిందా? ఒకప్పుడు ఎక్కడుండేది? దేవునిలో దేవుడే ఉండగా దేవుళ్ళలోంచి విడిపోయిన జీవవాయువే ఆదాము. ఆ తర్వాత ఒక్క నుండి ప్రతి మనుషులు కూడా మనం ఈ లోకానికి ఒకరి తర్వాత ఒకరు రంగప్రవేశం జరిగించాం. అంటే ఆత్మ ఒకప్పుడు దేవుల్లో ఉండేది. ఆత్మ దేవునిలో ఎలా ఉండేదంటే దేవునిలో దేవుడే ఉండేది. దాని గురించి మనం చెప్పాము. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చదివాం ఇప్పుడు. అయితే ప్రియులరా, మరొక ప్రశ్న వేద్దాం. అయితే దేవునిలో దేవుడే ఉండగా విడిపోయిన ఆత్మ ఆంతర్య పురుషుడైతే ఆత్మ యొక్క స్వభావం ఏంటి? పాప స్వభావమా? ఎక్కడి నుంచి విడిపోయింది? దేవునిలోంచి విడిపోయింది. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు నేనేమై ఉన్నాను అంటున్నాడు? నేను పరిశుద్ధుణ్ణి అంటున్నాడు. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. దేవునిలోంచి విడిపోయిన ఆత్మ మరి పరిశుద్ధమైందా కాదా? దేవుడు ఏమన్నాడు? ఆదికాండంలో 1వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో దేవుడు ఏమంటున్నాడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను, మన పోలిక, మన స్వరూపం అంటే గెడ్డం, మీసాలు, ఈ ఆకారం, ఎత్తు, పొడుగు, లావు కాదు. స్వరూపం అంటే దేవుడు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలు, క్యారెక్టర్స్. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులని చేద్దాము అన్నాడు. 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాడిని సృజించాను. దేవుని స్వరూపమందు వాడిని సృజించాడంట. ఆత్మ దేవుని స్వరూపం అంట. ఎక్కడి నుంచి చెడిపోయింది? అవునా కదా? దేవుళ్ళలోంచి చెడిపోయిన ఆత్మ ఎవరి స్వరూపము? ఆదామంటే మట్టి బొమ్మ. అవునా కదా? చెప్పాలి మీరు. కాదు, ఆదామంటే మట్టి బొమ్మ కాదు. దేవునిలో దేవుడేండిగా, ఒకప్పుడు దేవునిలో దేవుడేండిగా దేవుళ్ళలోంచి చీడిపోయిన జీవాత్మే మట్టి బొమ్మలోనికి ప్రవేశించింది ఆదాము అన్నారు. నేను చచ్చిపోయాను అనుకోండి, రంగారావు గారు వెళ్ళిపోయారండి, లేరండి అంటారు. ఉన్నాడు కదా పెట్టిలో, వాడెవడు వెళ్ళిపోయినోడే రంగారావు. ఇది రంగారావు గారి ఏమంటారు చెప్పండి? శవము, శరీరం అన్నారు దాన్ని. ఆత్మ వెళ్ళిపోతే దాన్ని
శవం అంటారు, దాన్ని శవం అంటారు. అంటే బాహ్య పురుషుడు అనగా ఆంతర్య పురుషుడే ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవునిలోంచి వచ్చాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడు. దేవుడు ఎలా ఆత్మని ఆదామును సృజించాలనుకున్నాడంటే, నరులను సృజించాలంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను. పోలిక స్వరూపం అంటే ఆకార నిర్మాణం కాదు, దేవుడు కలిగి ఉన్న గుణ లక్షణాలు కలిగినటువంటి వాడు దేవుని యొక్క వారసుడిగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఆంతర్య పురుషుడు పరిశుద్ధమైన వాడా కాదా? పాపంతో కూడినవాడా? కాదు కదా, కాదు. మరి శరీరాన్ని గురించి ఆలోచిద్దాం. శరీరం గురించి, బాహ్య పురుషుడు గురించి ఆలోచిద్దాం. బాహ్య పురుషుడు అనగా శరీరము. ఈ శరీరం ఎక్కడి నుంచి తీయబడింది? మంటిలో నుంచి తీయబడింది, లేకపోతే ప్రకృతిలో నుండి చేయబడింది. మంటితో అనగా ప్రకృతితో చేయబడినటువంటి ఈ శరీరం యొక్క స్వభావం ఏంటి? శరీరం యొక్క స్వభావం ఏంటి చెప్పండి. బైబిల్ చదువుతున్నారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి. బైబిల్లో ఎంత స్పష్టంగా శరీరాన్ని గురించి, శరీర స్వభావాన్ని గురించి బైబిల్లో రాయబడి ఉంది. మనం ఎప్పుడైనా గ్రహించామా శరీరం యొక్క స్వభావం ఏంటి అంటే? ఈ శరీరము మట్టితో చేయబడింది లేక ప్రకృతితో చేయబడింది. ఇది దేన్ని కోరుకుంటుంది? ప్రకృతిని కోరుకుంటుంది, ప్రకృతిని చేత ఆకర్షించబడుతుంది, ప్రకృతికి లోబడిపోతుంది. ఈ శరీరం ఎలాంటిది? దేవుని చిత్తాన్ని జరిగించినటువంటిది. శరీరము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగించేది. దేవుని మాట వింది ఈ శరీరం. ఈ శరీరంకు ఉన్న తత్వం అదే. దానికి కావాల్సింది ఏంటంటే ఉన్నన్ని రోజులు దానికి ఏం కావాలి చెప్పండి? ఈ శరీరానికి ఏం కావాలి? ఉన్న రోజులు దాన్ని మేపాలి, దానికి మేపాలి. మనం దీనికి ఎంత ఖర్చు పెడుతున్నాం చెప్పండి? శరీరానికి జీవించిన కాలంలో నెల జీతం ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాం? నెల జీతం దీనికైనా? శరీరం కోసమేనా? ఆత్మ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు చెప్పండి? నెలలో ఒక 10,000 వచ్చినాయి అనుకోండి. ఈ 10,000లో మరణము లేని, ముగింపు లేని, నాశనము లేని, నిత్యము జీవించేటటువంటి ఆత్మ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో, మన్నైన శరీరం మన్నైపోద్ది అనే ఈ శరీరం కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు ఒకసారి ఆలోచించండి. అంటే శరీరం మన మోసం చేస్తుందా? మన శత్రువు ఎవరు? నేనేమైనా ఆత్మకి మన శత్రువు ఎవరు? శరీరమే. మనం అంటున్నాం పక్కింటోడి నాకు శత్రువు, వాళ్ళు నాకు శత్రువు, వీళ్ళు నాకు శత్రువు అంటాడు. నేను అనే ఆత్మకు ధరింపజేసిన ఈ శరీరము సామాన్యమైనటువంటిది కాదు, మామూలుది కాదు. మనమే ఉన్న ఆత్మను నరకానికి పంపించటానికి హేతువుగా ఉండేటటువంటి పరిస్థితి. దేవుని చిత్తానికి లోబడదు, ప్రకృతి నుండి తీయబడింది, ప్రకృతి చేత ఆకర్షించబడేది, ప్రకృతిని కోరుకునేది, దేవుని చిత్తానికి లోబడేది కాదు. ఆత్మ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా క్రియలు జరిగించేటటువంటిది. అంటే ఆత్మకు ధరింపజేసినటువంటి శరీరము, నేను అనే ఆంతర్య పురుషుడికి ధరింపజేసినటువంటి ఈ బాహ్య పురుషుడైన శరీరము ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంది ఒకసారి ఆలోచించుకోండి. ఎలాంటి స్వభావము కలిగి ఉంది? దేవునికి లోబడదు. ఆత్మ చెప్తూ ఉంటుంది, ప్రేయర్ ఉంది, వెళ్ళాలి అంటే దానికంటే ఎక్కువ. ఈరోజు మటన్ పెట్టరు, ఇక్కడ ఆఖరి రోజు మటన్ పెడతారు, ఆఖరి రోజు వెళ్దాం. మటన్ పార్టీ ఉంది, అక్కడికి వెళ్ళు, ఫలానది ఉంది, అక్కడికి వెళ్ళు ఉంటుంది శరీరం. మీలో ఎప్పుడైనా సంఘర్షణ జరుగుతూ ఉంటుందా? ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా? శరీరం ఉంటుంది, దానికి ఏది లాభం అయితే అక్కడికే నడిపించేటటువంటి పరిస్థితి అనమాట. అయితే ఇంకా మనం పరిశీలన చేస్తే ఈ దేవుడు అంటే మనము నేను అనే ఆత్మకి దేవుడు ధరింపజేసిన శరీరం యొక్క స్వభావం ఏంటి చెప్పండి? నేను అనే ఆత్మకు, లేకపోతే ఆదాము అనే ఆత్మకు దేవుడు ధరింపజేసిన శరీరం ఎలాంటి శరీరం?
ఎలాంటి శరీరం అంటే పాప స్వభావం కలిగినటువంటి శరీరం. ఎప్పటి నుంచి పాప స్వభావం ఉంది? ఆది నుండే పాప స్వభావం ఉంది. దేవుడు ఆదామును ఆత్మకు ధరింపజేసిన కాణించే కూడా ఈ శరీరానికి పాప స్వభావము ఉంది. పాప స్వభావం ఉంది. అయితే మనం పరిశీలన చేస్తే అయితే ఈ పాప స్వభావము ఆదాముకి దేవుడు ధరింపజేసిన శరీరం పాప స్వభావం ఉంది. అంటే ఆత్మకి పాప స్వభావం ఉన్నంత మాత్రంలో ఆత్మపై పాపము ఆరోపించబడుద్దా? పాప స్వభావము కలిగినటువంటి శరీరాన్ని కలిగినటువంటి ఆదాము మీద పాపము ఆరోపించబడుద్దా అంటే పాపము ఆరోపించబడదు. ఎప్పుడు ఆరోపించబడుద్ది? చేసి పాపము చేయాలి. ఎప్పటి వరకు పాపము ఆరోపించబడలేదు? ఎప్పటి వరకు ఆదాము దేవుని కుమారుడుగా ఉన్నాడు? ఎప్పటి వరకు ఆదాము దేవుని వారసుడిగా ఉన్నాడు? ఎప్పుడు వరకు ఆదాము పరలోక పౌరసత్వం కలిగి ఉన్నాడు? ఆత్మ సంబంధం నేను అనే ఆత్మకి ధరింపజేసినటువంటి శరీరము పాప స్వభావము కలిగినట్టు శరీరం ఉన్నా కూడా ఆదాము అనే ఆత్మ మీద పాపము ఆరోపించబడదు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో అప్పటి నుంచి పాపం అనేది ఆరోపించింది. ఒకసారి ఆలోచించండి. ఆదాము అనే ఆత్మకి ఆజ్ఞ ఇచ్చాడా లేదా? ఆజ్ఞ ఇచ్చాడా లేదా? ఏమిచ్చాడో ఆజ్ఞ చెప్పండి. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు అన్నాడు. ఎవరికి ఇచ్చింది ఆజ్ఞ? శరీరానికా ఆత్మకా? శరీరానికా? ఆత్మకి ఇచ్చాడు. ఆత్మకి, శరీరానికి కాదు, ఆత్మకి ఇచ్చాడు. ఈ ఆత్మ చేత అంటే ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకోవాలి. ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చినా కూడా ఆదాము అనే ఆత్మ మీద పాపము ఆరోపించబడలేదు. ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు పాపము ఆరోపించబడింది. దేని మీద పాపం ఆరోపించబడింది? దేని మీద? ఆత్మ మీద పాపం ఆరోపించబడింది. ఎందుకు పాపం ఆరోపించబడింది? ఎవరిని నడిపించాలి? ఎవరికి పని చేయాలి? దేవుడు నేను అనే ఆత్మకి లేకపోతే ఆదాము అనే ఆత్మకి ఎందుకు శరీరాన్ని ఇచ్చాడు? దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇచ్చాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇచ్చాడు. ఈ శరీరాన్ని వాడుకుని, శరీరాన్ని కమాండ్ చేసి, శరీరాన్ని స్వాధీనపరుచుకుని ఈ శరీరంతో దేవుని చిత్తాన్ని జరిగించాలి. యేసుక్రీస్తు ఏమన్నాడు చెప్పండి? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? బలులు అర్పణలు నీవు కోరువాడు కాదు, పాప పరిహారార్థ బలు నీవు కోరువాడు కాదు, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి దేవా, ఇదిగో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను. పౌలు ఏమంటున్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను నా శరీరం ముందు నిలిచి ఉండిట మీ నిమిత్తము మరీ అవసరమే ఉందంటాడు. ఒకసారి ఆలోచించి ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? మిమ్మల్ని సూటి ప్రశ్న అడుగుతున్నా. నీవు అనే ఆత్మకి ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆదాము అనే ఆత్మకి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఈ శరీరంతో ఎవరి పని చేయాలి? ఈ శరీరం కోరే కోరికలను మనం తీర్చడానిక మనం ఉన్నది? మనం ఈ శరీరానికి రుణస్థులమా? కాదు కదా, కాదు. మరి ఆత్మ మీద పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది చెప్పండి? ఆత్మ మీద ఎప్పుడు పాపం ఆరోపించబడుతుంది? ఆత్మ శరీరాన్ని దేవుని చిత్తానుసారంగా నడిపించకపోతే ఆత్మకి పాపం ఆరోపించబడుద్ది. మరి ఆదాము ఆజ్ఞ అతిక్రమించక మునుపు ఆదాము కలిగి ఉన్న శరీరము పాప స్వభావము కలిగిన శరీరమా కాదా?
ఒకసారి ఆలోచించండి. మన వాళ్ళు తత్తరబిత్తర బోధలు చేస్తున్నారు. ఏంటంట, ఇంజెక్ట్ చేశాడు, ప్రవేశపెట్టాడంట. సాతాను గాడు ప్రవేశపెట్టాడంట, ఆదాములో ప్రవేశపెట్టాడంట పాపం. అప్పటి నుంచి పాపం అందరూ పాపులుగా తీర్చబడిపోతున్నారంట. పాపము ఎప్పుడు ఆరోపించబడుద్ది? పాపం చేస్తే పాపులు అవుతారా? ఆత్మ మీద పాపం అనేది ఎప్పుడు ఆరోపించబడుద్ది? ఆత్మకు ధరింపజేసిన శరీరము తప్పు చేస్తే ఆత్మ మీద పాపం ఆరోపించబడుద్ది. ఆదామును ఆత్మకు పాప స్వభావము గల శరీరాన్ని ధరింపజేసినా కూడా ఆదామును ఆత్మకు పాపం అనేది ఆరోపించబడలేదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, దేవుడు చేయమన్న పనిని శరీరముతో చేయలేదో, శరీరాన్ని చేపించలేదో, శరీరాన్ని నడిపించలేదో. చూడండి, గుర్రం వెళ్తుంది కదా, గుర్రం వెళ్ళేటప్పుడు గుర్రానికి ఏం కడతారు చెప్పండి? ఇంకా కళ్ళెం కడతారంట, అది ఓకే. ఇంకా గంతలు కూడా కడతారంట. నువ్వు కూడా ఏం చేయాలి? ఈ శరీరానికి చూసిన ప్రతి దాన్ని కోరుకుంటుంది. ఇది మామూలుది కాదు, ఈ శరీరానికి ఏం చేయాలి? ఆత్మచేత శరీర క్రియల్ని చంపాలి. నోర్మోయ్ వాక్ అంటండి. నేను 5 రోజులు ఉండాలండి ఇక్కడికి అంటే, శరీరం ఉంటుంది 5 రోజులు ఉంటావా, 2 రోజులు వెళ్ళు అంటుంది. నేను అన్నా నోర్మి వాక్ అన్నా, ఒంట్లో బాగాలేదు కదంటే, బాగపోతే ఈడ్చుకెళ్తాను నిన్నన్నా, ఈడ్చుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాను, కూర్చున్నాను చెప్తాను, పద నువ్వు అన్న. టికెట్లు బుక్ అవ్వలేదు కదా అంటుంది. బుక్ అవుతే ఇంకా టైం ఉంది, 4 రోజులు ఉంది, అన్నీ ఆర్ఏసీలు ఉన్నాయి, ఇంకా కన్ఫర్మ్ అవ్వాలా. అవుతే నేను వెళ్ళాలి. ఏం చేయాలి చెప్పండి? మీరేం చేయాలి చెప్పండి? మీ శరీరాన్ని కమాండ్ చేయాలి. ఇది మోసం చేస్తుంది. మొన్నే ఆదామును మోసం చేసింది. ఆదాము పాపము చేసిన తర్వాత, ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత, ఆదాముని సాతాను మోసం చేసిన తర్వాత నుంచే అందరూ పాపులుగా అయిపోతున్నారు అంటాడు. అట్లా కాదు, సిద్ధాంతాన్ని నేర్చుకోవాలి. దేవుడు ఆదాముకు ధరింపజేసినటువంటి శరీరమే పాప స్వభావం. ఆ శరీరంలో పాప స్వభావం ఉంది. ఇది అందరూ నేర్చుకోవాలి. జన్మ పాపము ఉన్నది అనేవాళ్ళు నేర్చుకోవాలి. మనిషి జన్మ పాపి కాదు అనేవాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఇక్కడ రావాలి. ఆదాము దగ్గరే ఆగిపోద్దు. ఆదాము కానించి కిందకి రావద్దు, ముందుకెళ్ళు. ఆదాము ఎందుకు పాపం చేశాడు? ఒకసారి ఆదాము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించాడు? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడంటే ఆదాముకి దేవుడు ధరింపజేసిన శరీరంలో పాప స్వభావం ఉందా లేదా? ఉంది. లేదు అని చెప్పద్దు. నువ్వు జాగ్రత్తగా నేర్చుకో. చేత కాకపోతే నేర్చుకో, లేకపోతే నిత్య నరకానికి వెళ్తావు. అనేక మందిని నరకానికి తీసుకెళ్తున్నావు. బేసిక్ నాలెడ్జ్ కూడా లేనోళ్ళు పాపి 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 అని చెప్పేటటువంటి భయంకరమైనటువంటి భ్రష్టత్వంలో ఉండేటటువంటి పరిస్థితి. పాపం యొక్క ఉనికి ఎక్కడ? దాని ప్రభావము, దాని ప్రారంభం ఎక్కడ? దేవుడు ఆదాముకు ధరింపజేసినటువంటి శరీరము పాప స్వభావము కలిగినటువంటి శరీరం. ఆదాముకి ఇచ్చినటువంటి ఈ శరీరంలో పాప స్వభావము లేకపోతే దేవుడు అక్కడ మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షఫలాన్ని పెట్టేవాడు కాదు. దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చేవాడు కాదు. ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? ఒకవేళ ఆ పాప స్వభావము లేకపోతే ఆదాము ఎందుకు తప్పు చేశాడు? సాతాను చెప్తున్నారు. మీరు నేర్చుకోవలసిన అవసరం ఉంది. నేను ఆయన ఆత్మకి పాప స్వభావము లేదు. మరి పాప స్వభావం దేనిలో ఉంది? శరీరములో ఉంది. ఎప్పటి నుంచి ఉంది? ఆదాము పాపం చేసినప్పుడు కాదా? ఆదామును దేవుడు సృజించినప్పుడే ఆదామును ఆత్మకు దేవుడు ధరింపజేసిన ఆ శరీరంలోనే పాప స్వభావము
సత్యానికి లోబడేటటువంటి పరిస్థితి ఉంది. లోబడాలి. పెద్ద పెద్ద బోధకులు పిల్లి గంతులేస్తున్నారు. వాళ్ళకి ఎవడో నేర్పించాడు. మరి వీళ్ళకి తెలివి లేదా? వీళ్ళు పరిశీలించరా? ఆదామును ఆత్మకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావం ఉంది, అందుకనే పాపం చేశాడు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అర్థమవుదా మీకు? ఎవడో చెప్పిన బోధ తిని అక్కడే ఆగిపోతావా? ఎందుకంటే ప్రకృతి నుండి తీయబడింది, ప్రకృతిని కావాలని కోరుకుంటుంది, ప్రకృతి చేత లోపరచబడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పరిశీలన చేస్తే పాపము ఆరోపించబడాలంటే ఏమేం కావాలి? అనుకూల పరిస్థితులు. పాపము ఆరోపించబడాలంటే ఏం కావాలి? ఆజ్ఞ ఇచ్చేవాడు ఉండాలి, ఆజ్ఞ ఉండాలి, ఆజ్ఞ పొందుకునేవాడు ఉండాలి. ఆజ్ఞ పొందుకున్నవాడు అతిక్రమించిన వాడిగా ఉండాలి. అవునా కాదా? మన చట్టాలు ఉన్నాయి కదా, మన చట్టాలు ఉన్నాయి. ఎవరినైనా ఏదైనా చేస్తే పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తారా లేదా? అందరి ఇంటికి వెళ్తారా? ఎందుకు వెళ్తారా? చట్టాన్ని అతిక్రమించాడు కాబట్టి. అంటే చట్టం ఉంటే మీద ప్రభుత్వం చేస్తుంది. అలాగే మనం పరిశీలన చేస్తే పాపము ఎప్పుడు ఆరోపించబడింది? ఆదాము అనే ఆత్మకి దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చాడు. తప్పు చేయనంత వరకు కూడా ఆదాము పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవుని కుమారుడు, పరలోక పౌరసత్వం కలిగిన వాడు, ఇలా చాలా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు దేవుడు అన్నాడు, నీవు నిశ్చయంగా చనిపోతావు. ఆ రోజే ఆత్మ సంబంధమైన మరణానికి లోనయ్యాడు. ఆజ్ఞ ఉంది, ఆజ్ఞ ఇచ్చేవాడు ఉన్నారు, ఆజ్ఞ ఉంది, ఆజ్ఞ తీసుకున్నాడు, అతిక్రమించలేదు. పాపం ఆరోపించబడద్దా? ఎప్పుడు ఆరోపించబడుద్ది? అతిక్రమిస్తేనే పాపము ఆరోపించబడుద్ది. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. పాపం అంటే ఏంటి తెలియనటువంటి బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు బోధకులుగా, అగ్ర బోధకులుగా ఉండటం వలన జరిగే ప్రభావం ఏంటంటే వాళ్ళ కింద వాళ్ళందరూ కూడా మరి అదే పాట పాడేటటువంటి పరిస్థితి. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమణ పాపము. పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమిస్తాడంట. పాపము వలన వచ్చి జీతము మరణము అనేసి చెప్పబడింది. కాబట్టి ఆలోచించేయండి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు పుడుతున్నారు కదా, ఈ పుట్టిన పిల్లోళ్ళు పుడుతున్నారు. పిల్లవాడు ఆత్మ పాప స్వభావం కలిగిందా, పరిశుద్ధమైందా? పుట్టిన పిల్లవాళ్ళు ఆత్మ పాప స్వభావం అంటే పాపము మనిషి జన్మతః పాపి కాదు అనేసి మనం తేల్చి చెప్పాం. ఏంటంటే పాప స్వభావము శరీరంలో ఉన్నంత మాత్రంలో మనిషి జన్మతః పాపి కాదు. ఆదాము ఉన్నాడు. ఆదాము శరీరం పాప స్వభావం కలిగిన శరీరం ధరించుకున్నా సరే ఆదాము అనే ఆత్మకు పాపం అనేది ఆరోపించబడలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదాము పాపం చేశాడు కనుక ఆదాము తర్వాత పుట్టిన పిల్లలందరూ కూడా పాపులుగా పుడుతున్నారు, పాపులైపోతున్నారు అనేసి చెప్తూ ఉన్నారు. ఇది నిజమేనా? ఆదాము పాపం చేశాడు, ఆదాము పాపం చేశాడు. చేయటం వలన పాపం చేయని మన మీద కూడా ఆదాము పాపము ఆరోపించబడుతుంది. అలాగే మనము నీతిని జరిగించకపోయినా యేసుక్రీస్తు నీతిని జరిగించాడు కనుక ఆ నీతి మనకు ఆరోపించబడుద్ది అని చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? యేసుక్రీస్తు నీతిని జరిగిస్తే నువ్వు నీతిమంతుడు అయిపోతావా, లేకపోతే నీకు వాక్యం ప్రకటిస్తున్నారా, నువ్వు నమ్ముతున్నావా, బాప్తిజం తీసుకుంటున్నావా, ఆటోమేటిక్ వచ్చేస్తుందా?
ఆదాము పాపం ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? ఆదాము పిల్లలకే రాలేదండి. ఈ మనిషి జన్మత పాపి అని ఎవరైతే చెప్తున్నారో ఆదాము పిల్లలు పుట్టంగానే పాపులు కాదా? ఆదాము పిల్లలు పుట్టంగానే పాపులు కాదు. హేబేలు నీతిమంతుడు అనేది బైబిల్ చెప్తుంది. హేబేలు నీతిముకు పుట్టిన పిల్లలిద్దరూ కూడా పాపులుగా పుట్టలేదు. ఆత్మ పరిశుద్ధమైనది. అతిక్రమాన్ని జరిగిస్తే వాళ్ళ మీద చిన్నపిల్లవాడు చేశాడంట. ఇప్పుడు ఈ మనం ధరింపజేసిన శరీరం పాప స్వభావము కలిగింది. పాప స్వభావము కలిగినంత మాత్రంలో ఆత్మ మీద పాపం ఆరోపించబడదు. ఆత్మ మీద పాపం ఎప్పుడు ఆరోపించబడుద్ది? ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మాత్రమే పాపం ఆరోపించబడుద్ది. కాబట్టి ఆలోచించండి. ఆదాముకు పుట్టిన ఇద్దరు పిల్లలు పుట్టుకతో పాపులు కాదు. తర్వాత ఒకడు దేవుని శాపానికి గురయ్యాడు. ఆ తర్వాత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కయీనుకు, హేబేలు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించి ఇక్కడ వాళ్ళు సరి చేసుకుంటే వాళ్ళు మిగిలిన చెప్పినటువంటి బోధని సరి చేసుకోగలరు. కాంపోజిట్ లెక్కలో ఒక స్టెప్ తప్పిపోతే మిగతా స్టెప్లన్నీ తప్పైపోతాయి. కాబట్టి బేసిక్గా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆదాముకు ధరింపజేసిన శరీర స్వభావము పాప స్వభావము కలిగింది. అంత మాత్రంలో ఆదాము పాపి కాదు. ఆదాము అనే ఆత్మ తనకి ఇవ్వబడిన శరీరాన్ని లోపరుచుకోకుండా దేవుని చిత్తాన్ని తనకిచ్చిన శరీరంతో జరిగించకపోతే పాపము ఆరోపించేది ఎవరికి అంటే ఆత్మకి. కాబట్టి ఆలోచించండి, ఈ శరీరం యొక్క స్వభావం ఏంటి? బైబిల్లో ఉంది కదా, శరీర కార్యాలు ఉన్నాయా? శరీర కార్యాలు గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూస్తే ఈ శరీరము ఎలాంటిదంట? శరీరము ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. మీరంటే ఎవరు? ఆత్మ మన ఆత్మకి ధరింపజేసిన శరీరం ఎలాంటిదంట? ఎంతసేపు పోరాటం. ఇది పోరాటం. మీలో యుద్ధములు పోరాటములు దేనివల్ల కలుగుతున్నవి? మీరు ఆశించుతున్నారు కానీ పొందలేకపోతున్నారు అంటాడు. యుద్ధాలు పోరాటాలు జరుగుతున్నాయంట. దేనిలో? మీలో, మనలో. శరీరము ఒకటి కోరుతుంది, ఆత్మ ఇంకోటి కోరుతుంది. శరీరం అంటుంది సినిమాకి వెళ్ళి అంటుంది, ఆత్మ అంటుంది ప్రార్థనకి వెళ్ళి అంటుంది. శరీరం ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షించిన ఇది ఒకదానికొకటి విరోధంగా ఉంటుంది. మరి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలమైందా? శరీరం ఎలాంటిది? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 41వ వచనంలో అక్కడ చూస్తే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి అక్కడ 4 వచనాలు చదివితే అక్కడ ఏమనుంది? మీలో యుద్ధములు పోరాటములు దేని వల్ల కలుగుతున్నవి? మీ అవయముల్లో మీ భోగేచ్చల నుండే కదా. అవయవాల్లో పోరాడే భోగేచ్చలు అంటే అవయవాల్లో పోరాడే భోగేచ్చలు. చెయ్యి అంటుంది నాకు వాచి కావాలంటుంది, చెవు అంటుంది నాకు కమ్మి కావాలి, ముక్కు అంటుంది నాకు ఇంకోటి కావాలంటుంది. అర్థమైందా? కడుపు అంటుంది నాకు ఇంకోటి కావాలంటుంది. అవయవాల్లో పోరాడే మీ భోగేచ్చల నుండే కదా మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్తరపడుదురు, సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందరూ మీకేమీ దొరకట్లేదు. మీరు అడిగిన మీ భోగేచ్చల గురించే నిమిత్తమే వినియోగించడానికి దురుద్దేశంతో అడుగుతారు అనేసి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా ఒకసారి శరీర స్వభావము, శరీర క్రియలు. శరీరం యొక్క స్వభావం ఎలాంటిది అంటే శరీరానికి ఒక కార్యాలు ఉన్నాయి.
ఎప్పటి నుంచి అంటే మొదటి నుంచే దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలోనే ఈ కార్యాలు ఉన్నాయి. అందుకనే తప్పు చేశాడు. సాతాను వస్తే తప్పు చేస్తాడా? శరీరంలో ఆ స్వభావం లేకపోతే సూటిగా అడుగుతున్నాను నేను. చెప్పాలి నువ్వు. ఒకసారి ఆలోచించుకోండి. అబద్ధ బోధ, తప్పుడు బోధ చేసి అనేక మందిని చూడండి, పాపము మనల్ని నిత్య నరకానికి తీసుకువెళ్ళే పరిస్థితి ఉంది. భయంకరమైన అగ్ని, ఆరదు, పురుగు చావదు, ఓదనక్కర్లేని అగ్ని అంటే భయంకరమైన అగ్ని, కనకలలాడే అగ్ని. అలాంటి అగ్ని జ్వాలలో తీసుకువెళ్ళటానికి, భయంకరమైన భ్రష్టత్వంలో మనల్ని నడిపించటానికి మనిషి జన్మతః పాపి అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. పాప స్వభావం దేనిలో ఉంది? నాకు కొడుకు పుట్టాడు. నాకు పుట్టిన కొడుకుకి ఆత్మ పాపంతో కూడిందా? మరి శరీరం అలాంటిది స్వభావం ఉంటుంది. ఎప్పుడు దాని క్రియ జరిగిస్తుంది? ఎప్పుడు జరిగిస్తుంది చెప్పండి? శరీరం ఎప్పుడు పెద్ద అవ్వాలి, పెద్ద అయిన తర్వాత అది జరిగిస్తూ ఉంటుంది. ఎబ్రీ పత్రికలో కాలమును బట్టి చూచితే మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినువారు కారు. ఇంకా శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వాడే అన్నాడు. నీతి వాక్య విషయంలో చేత కీడు మేలులను విమర్శించుటకు సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు కలిగిన ఈ శరీరం మీద పాపము ఆరోపించబడదు. ఈ శరీర స్వభావము బయట పడనటువంటిది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మ సిద్ధమే కానీ కార్యాలు ఎప్పటి నుంచి అంటే ఆదాముకు దేవుడు శరీరాన్ని ధరింపజేసినప్పటి నుంచి కూడా ప్రకృతిని కోరుకుంది. చూపునకు రమ్యముగా, తినటానికి ఇంపుగా ఉన్నాయంట. దానిని తినటానికి దాని చేత ఆకర్షించబడిపోయింది. మరి దేవుని ఆజ్ఞను ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. శరీర కార్యములు గలతీ పత్రిక 5:19-21 శరీర కార్యములు స్పష్టమైనవి: అపవిత్రత, జారత్వము, కాముకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషము, కలహములు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. కాబట్టి ప్రియులారా, ఏం జరుగుతుంది? ఈ శరీరం ఏం చేస్తుంది? ఆత్మ మేలు చేయాలి అనేసి ఆలోచన ఉంటుంది. మేలు చేయాలి, ఇది మంచిది, ప్రార్థనకి వెళ్ళాలి, ఇది మంచిది, పలానా పని చేయాలి, మంచి పని చేయాలి, మేలనేది చేయాలి అనే కోరిక కలుగుద్ది. కానీ ఈ శరీరానికి, ఆత్మకి ధరింపజేసిన శరీరం ఏం చేస్తుంది? దాన్ని చేయట నాకు కలగట్లేదు అంటాడు. చూద్దాం ప్రియులారా, రోమాపత్రికలో 7వ అధ్యాయము 14-22 వరకు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్ముడుబడిన శరీర సంబంధనై ఉన్నాను. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేస్తున్నాను. ఇచ్చింపనది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదని ఒప్పుకొనుచున్నాను. ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే. నా యందు అంటే ఎందులో? నా యందు అంటే ఆత్మలోనా? నా యందు నివసించు పాపమే అంటాడు. నా యందు నివసించు పాపం అంటే నా యందు అంటే ఎందులో? నా యందు. అందుకనే మనం కన్ఫ్యూజ్ అవుతామని ఆన్సర్ రాశాడు. నా యందు అనగా నా శరీరమందు, 18వ వచనం, నా శరీరమందు మంచిది ఏది లేదని, ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయటం నాకు కలుగట్లేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడును చేయుతున్నాను. నేను కోరే కానీ నేను కాదు. నా యందు నివసించు పాపం అంటే దేనిలో నివసించు పాపము? శరీరంలో నివసించు పాపము. నేను కాదంటే ఎవరు కాదు?
ఆత్మ కాదు, నా యందు నివసించు పాపమే కానీ నేను కాను. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుతున్నదని ఒక నియమము నాకు కలుగుతున్నది. అంతరంగా పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునకు నేను ఆనందించున్నాను. కానీ వేరొక నియమము, అదండి వేరొక నియమము నా అవయముల్లో ఉంది. ఎప్పటి నుంచి ఉంది ఇది? ఎప్పటి నుంచి ఉంది ఈ నియమము? ఆ అవయవాల్లో లేకపోతే ఆదాము తప్పు చెయ్యడు. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయముల్లో ఉన్న పాప నియమమునకు నన్ను లోబరుచుకొనుచున్నది. అవయవాల్లో ఎలాంటి ధరింపజేసిన ఆ శరీరంలోనే పాప నియమం ఉంది. దేవునికి లోబడినటువంటి నియమము, దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి నియమము. ఏం చేస్తుంది? వేరొక నియమము నా అవయముల్లో ఉన్నట్టు కనపడుతున్నది. అది నా మనస్సునందు నా ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయముల్లో ఉన్న పాప నియమమునకు నన్ను లోపరుచుకొనుచున్నది. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. శరీరానుసారులు శరీర విషయంలో మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనస్సుంతురు. ఎవరైతే శరీరానుసారంగా ఉంటారో, యేసుక్రీస్తు వెంబడించినటువంటి శిష్యులు ఉన్నారు కదా, శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఎలాంటి మనసు గలవాడు? డబ్బు సంచి ఎందుకు ఉంచుకున్నాడు? అందులో ఎవరైనా వేస్తే దాన్ని దొంగిలించవచ్చని. శరీరానుసారులు శరీర విషయంలో మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనస్సుంతురు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి లోబడదు. అది శరీరం యొక్క తత్వం ఎలాంటిది? ఈ శరీరం యొక్క మనం చూసుకుంటే ఎఫ్సీ పత్రిక వారైనగా ఆయన క్రీస్తులో మిమ్మల్ని బ్రతికించను, మీరు అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు, చూడండి, వారితో కలిసి మనమందరం ఏం చేస్తామంట? శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరమై ఉంటిమంటాడు. ఇక్కడ మనం చూస్తే శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు, చూడండి, శరీరము యొక్క మనసు యొక్క కోరికలు. ఒకసారి ఆలోచించండి. ఎలాంటి పరిస్థితి ఈ శరీరము, మనం ధరించుకున్న ఈ శరీరము ఎంత భయంకరమైనటువంటిదో ఒకసారి ఆలోచించుకోండి. నా శత్రువు ఫలానా వాడు అంటాడు. ఎవరు మన శత్రువు? నేను అనే ఆత్మకి శత్రువు ఎవరు చెప్పండి? ఎవరు? శరీరాన్ని లోపరుచుకోవాలి. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. శరీరాన్ని లోపరుచుకోవాలి. శరీరం అంటే పాప స్వభావం అనేది ఎప్పుడు పోద్ది? పాప స్వభావం ఎట్లా పోద్ది? మనం ఎలా రోమా 6:1 చదవండి. అలాగైతే ఏముందము? అలాగైతే ఏముందము? కృప విస్తరించడం వల్లనే పాపమందు నిలిచిందమా? అట్లనే రాదు. పాప విషయమే చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ పాప విషయంలో చనిపోతున్నాం. పాప విషయంలో చనిపోతున్నాం. బాప్తిజంలో ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు మరణములోనూ యేసుక్రీస్తు పునరుద్ధానంలోనూ మనం పాలివారం అవుతున్నాం. మనం బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాము? యేసుక్రీస్తు మరణములో పాలు పొందుతున్నాం. తిరిగి లేచినప్పుడు నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు మనం తిరిగి లెగుస్తున్నాము. కాబట్టి ప్రియుల, ఇప్పుడు మనం చదివాం కదా ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయంలో, మనస్సు ఎక్కయు హృదయం ఎక్కయు కోరికలను ముందు ఎక్కడ పుడుద్ది? అతిక్రమణ అనేది ఎక్కడ పుడుద్ది? మనస్సులో కళ్ళు చూస్తాయి, మనస్సు కావాలని కోరుకుంటుంది. మనస్సు ఎక్కయు హృదయం ఎక్కయు కోరికలను తీర్చుకునేటటువంటి పరిస్థితి. అందుకనే యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? ఏం చెప్తున్నాడు చూడండి.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాలు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడును తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారము చేయుతున్నాడు. అంటే చంద్రుని ద్వేషించేవాడు ఎవరంట? నరహంతకుడు అంటాడు. యోహాను పత్రిక వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవిను, తన సహోదరుని క్రియలు నీతి గలవైన ఉండెను గనుక. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుతున్నాము గనుక మరణములో నుండి ఉంటాడు, మరణమందు నిల్చున్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడంటే ఇప్పటి వరకు కూడా చీకటిలో ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనాల్లో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, శరీరంలో ఏముంది? నేను నా ఆత్మ. నేను అంటే ఎవరు అంటే ఇద్దరు పురుషుల కలయికన్నాం. నేను నా ఆత్మ. ఇద్దరు పురుషుల్లో బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. ఆంతర్య పురుషుడే ఎలాంటి స్వభావం కలిగిన వాడు? పాప స్వభావం ఉందా ఆంతర్య పురుషుల్లో? లేదు. ఎందుకు? దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుని సృజించాడు. ఎక్కడి నుంచి ఊడిపోయాడు? మన యొక్క మూలము ఏంటి? మట్టి. నువ్వు మన్నే కనుక నువ్వు మన్నే పోతావు అంటాడు. మట్టితో చేయబడింది, ప్రకృతిలో నుండి తీయబడింది. ఈ శరీరం దేన్ని కోరుకుంటుంది? ప్రకృతిని కోరుకుంటుంది. దేవునికి లోబడైనటువంటి స్వభావం కలిగింది. దేవుడు ఆజ్ఞ ఇచ్చినా కూడా లోబడలేదు ఆదాము లోబడలేదు. దేవుని చిత్తాన్ని వ్యతిరేకించాడు. ఎందుకు? నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? కానీ పౌలు ఏమంటాడు? ఇట్టి మరణమునకు లోనైనా నా శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటాడు. ఒకసారి ఆలోచించండి. ఇంకా చెప్పేది చాలా ఉంది. టైము గంట అయింది. చెప్పాలా వద్దా? కూర్చుంటారా? మీకేం పర్వాలేదా? పర్లేదంటే చెప్తారు. ఓకే. అయితే ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనమై ఉన్న ఆత్మ గురించి మనం ఆలోచిస్తే దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చాడంట? దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చాడు? లేఖనం ఏం చెప్తుంది? తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మలే ఇవ్వలేదంటాడు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చాడు. ఈ ఆత్మ ఎవరిని కమాండ్ చేయాలి? శరీరాన్ని కమాండ్ చేయాలి. మన ఇంట్లో పనోళ్ళు ఉన్నారనుకోండి, మనం పొలానికి పిలిచాం, పనోళ్ళు ఉన్నారు. లేకపోతే ఇంటికి పనోళ్ళు ఉన్నారు. కొంతమంది మా ఇంటికి పనోళ్ళు పిలుస్తాం. ఆ పనోళ్ళు వచ్చారనుకోండి, అమ్మగారు వచ్చారా, పని అమ్మగారు రండి కూర్చోండి, నీ కుర్చీ వేస్తాం, నీకేం కావాలి? దోశ కావాలా, ఇడ్లీ కావాలా, లేకపోతే వడ కావాలా అని అంటారా? ఏం చేస్తారా? మీరు ఏ పని కోసం పెట్టుకున్నారో ఆ పని చేపిస్తారు. అవునా కాదా? ఈ శరీరాన్ని దేనికి ఇచ్చాడు దేవుడు? శరీరాన్ని లోపరుచుకుని శరీరాన్ని నడిపించవలసిన బాధ్యత ఎవరిది? దేవుని పని మీద నడిపించవలసిన బాధ్యత ఎవరిది? ఆత్మదేనా? శరీరాన్ని నడిపించవలసిన బాధ్యత ఆత్మదేనా? మీరు నడిపిస్తున్నారా? టైంకి వస్తున్నారా? సంఘానికి వస్తున్నారా? శరీరం కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో ఆత్మ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు? శరీరం కోసం ఎంత టైం ఇస్తున్నారు? ఆత్మ కోసం ఎంత టైం ఇస్తున్నారు? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? చెప్పండి. ఏం చేస్తున్నాం? శరీరం కోసమే ఎక్కువ టైం ఖర్చు పెడుతున్నాం. మన డబ్బంతా కూడా శరీరం కోసమే ఖర్చు పెడుతున్నాం. ఇల్లు ఎవరి కోసం? నగ ఎవరి కోసం? లేకపోతే బైక్ ఎవరి కోసం? కారు ఎవరి కోసం? ఇవన్నీ ఎవరి కోసం? బట్టలు ఎవరి కోసం? అన్నీ శరీరం కోసమే. ఆత్మ కోసం బైబిల్ తిరిగిపోయిందన్నా సరే అతికించుకుందాం.
దేవుని కోసం ఏమైనా ఖర్చు పెడుతున్నారా? సంఘానికి వస్తున్నారా? మరి సంఘానికి వచ్చిన మనం ఏం చేస్తున్నాం? సంఘం కోసం ఏమైనా సంఘం కోసం చేస్తున్నామా? పోనీ నేను నా ఆత్మ కోసం నువ్వేమైనా చేసుకుంటున్నావు? ఒకసారి రాత్రి వెళ్ళిన తర్వాత మీ గుండె మీద చేసుకుని నేను నా ఆత్మ కోసం నేను ఈ నెలలో లేకపోతే ఈరోజు ఈ పని చేశానని మీరు చెప్పండి. మిమ్మల్ని మీరే అడగండి. మీ గురించి మీరే పరిశీలన చేసుకోండి. ఎంతసేపు, ఎంత టైము, ఎంత డబ్బులు మరణము లేని, ముగింపు లేని, నాశనము లేని, నిత్యము జీవించే ఉండేటటువంటి ఆత్మ కోసము మీరు ఖర్చు పెడుతున్నారు. అలాంటి ఆత్మ నరకము నుండి తప్పించుకుంటానికి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. శరీరాన్ని కమాండ్ చేసి నోర్మై అనాలంతే. శరీరాన్ని లెగను అంటే లెగు అనాలి. పరిగెట్టు, తయారవు. చిన్నపిల్లాడిని స్కూల్కి వెళ్ళాలంటే ఏం చేస్తాడు? తండ్రి ఊరుకుంటాడా? ఊరుకోడు. అలాగే ఈ శరీరాన్ని నడిపించవలసిన బాధ్యత నీకుంది. అందుకని అంటాడు, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల నీవు జీవిస్తావు. రోమపత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. రోమపత్రిక 8:13. శరీర క్రియలను ఎలా అదుపు చేసుకోవాలి? శరీర క్రియలను ఎలా అదుపు చేసుకోవాలి అంటే దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చాడంటే శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మ చేత, రోమపత్రిక 8:13, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆత్మచేత అంటే అర్థం ఏంటి? వాక్యం ఎలా సిద్ధపరచబడుతుంది? ఆత్మ ద్వారా. మేము ఆత్మ సంబంధమైన సంగతులు మీకు విత్తుతుండగా శరీర సంబంధమైన ఫలములు కోసుకుంటే గొప్ప కార్యమా అంటాడు. వాక్యం ఎలా సిద్ధపరచబడుతుంది? ఆత్మ ద్వారా సిద్ధపరచబడింది. ఆత్మ ద్వారా సిద్ధపరచబడిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని ఎక్కడ ఉంచాలి? క్రీస్తు వాక్యాన్ని మీ హృదయంలో సమృద్ధిగా నివసింప. ఆదాము భ్రష్టుడైపోయింది. అందుకనే ఆదాము దేవుని నుండి దూరం అయిపోయింది. అందుకనే ఎందుకు దూరం అయిపోయాడు? వాక్యము దొంగిలించాడు. ఎవడు? సాతానుగాడు వాక్యము దొంగిలించాడు. అక్కడ మనం చూస్తే పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలననే మిమ్మల్ని ప్రదానము చేసేదని కానీ అని చెప్పి ఏం చెప్తున్నాడు? కొరింథీ పత్రికలో 2 కొరింథీకి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 2వ వచనం కాడి నుంచి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునకు అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసేదని కానీ అంటాడు. కానీ ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే పాతది గుర్తు చేస్తూ ఉన్నాడు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుతున్నాను అంటాడు. చూడండి, వాడు ఏం పాడు చేస్తాడు? మనస్సుల్ని పాడు చేస్తాడు. నీ మనసులో ఉన్న వాక్యాన్ని. బైబిల్ చదువుతున్నారా? చిన్నపిల్లల్ని ఏం చెప్తాం? ఎగ్జామ్కి వెళ్ళాల్సిన పొద్దున్నే లేచి చదవరా అంటాం. పొద్దున్నే లేచి రాత్రి చదవాలి, పొద్దున్న చదవాలి. మనం బైబిలు ఆదివారమా? క్యాలెండర్ చూస్తున్నామా? క్యాలెండర్లో వాక్యం చూసి వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు అంటున్నామా? ఉత్తరాలేసింది. బైబిల్ని ఎంత బాగా చదవాలి. వాక్యము మీలో లేకపోతే సాతాను మిమ్మల్ని మోసము చేస్తాడు. ఒకసారి ఆలోచించండి. వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. ఆత్మ చేత శరీర క్రియలను చంపాలంటే ఏం చేయాలి?
వాక్యం ఉండాలి. వాక్యము అది సత్యవాక్యం ఉండాలి. సత్యవాక్యం ఉండాలి. సత్యవాక్యము కాకపోతే పనిచేయదు. ఒకసారి ఆలోచించండి. నాకు జ్వరం వచ్చింది అనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళా, 2 బెళ్ళు ఇవ్వండి. ఏదో బెళ్ళు, ఏ బెళ్ళు ఇవ్వాలంటే ఏదైనా పర్లేదు, ఏదో ఒకటి ఇచ్చేయంటే బెళ్ళు ఏదైనా సరిపోద్దా? సరిపోదు. ఈరోజు క్రీస్తు సంఘాల్లో మనం పరిశీలన చేస్తే సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు, వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరింపజేసి ఉన్నాడు. ఇది ఆశ్చర్యం కాదంటాడు. మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘస్థులకు వాక్యము ప్రకటించి పక్కెళ్ళి వచ్చేటప్పటికి ఏం జరిగిందంట? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాన్ని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరుగుట నాకు ఆశ్చర్యము కలుగుతున్నది. అది వేరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపకోరి మిమ్మల్ని కలవరపరుచువారు కొందరు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. సాతాను అనుచరులు, సాతాను బోధకులు తానే వెలుగుదూత వేషము ధరించుకొని బైబిల్ ఒకటి చెప్తే వీళ్ళు మరొకటి చెప్తారు. బైబిల్ చెప్తుంది నేను నా ఆత్మ జన్మతా పాపి కాదు అని అంటే వీళ్ళేమంటారు? జన్మతా పాపి అంటాడు. మనిషి జన్మతా పాపి కాదు. నేను అనే ఆత్మ పాపంతో కూడింది కాదు. దేవుడు ఆదాముకు ధరింపజేసినటువంటి ఆదాము అనే ఆత్మ పరిశుద్ధమైనది. ఆదాముకు ధరింపజేసిన ఆ శరీరములో పాప స్వభావం ఉంది, అయినా కూడా పాపి కాదు. ఆదాము పాప స్వభావం ఉన్నా కూడా పాపి కాదు. ఒకసారి ఆలోచించుకోండి. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరేచ్ఛల్ని విసర్జించాలి. మనం పొద్దున్నే లేయంగానే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? రాత్రి బాగా తింటాం, పొద్దున్న లేచి ఎక్కడికి వెళ్తాం? విసర్జించడానికి వెళ్తావా లేదా? విసర్జించడానికి వెళ్తా. విసర్జించకపోతే ఏమవుతుంది చెప్పండి? అవుద్దా? ఏదైనా అవుద్దా? అవుద్ది. కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడి శరీరేచ్ఛలు ఉన్నాయంట, దాన్ని ఏం చేయాలి? విసర్జించాలి, వదిలిపెట్టేయాలి, దాన్ని బయటికి పంపించేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:11. పేతురు రాసిన మొదటి పత్రిక 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరేచ్ఛలను మీరు పరదేశులు. మీరు మన పౌరసత్వం ఎక్కడుంది చెప్పండి? పరలోకములో ఉంది. మన పౌరసత్వం పరలోకములో ఉంది. మీరు పరదేశులు, మీది ఈ లోకము కాదు. ఒకప్పుడు మనం పరలోకములో ఉండేవాళ్ళం, దేవుడే ఉండేవాళ్ళం. ఈ లోకానికి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడే శరీరేచ్ఛల్ని విసర్జించాలంట. తీసేయండి, తీపోతే నరకానికి వెళ్తారు. ఒకసారి ఆలోచించండి. ఈ శరీరం ఎంత భయంకరమైనదో. ఈ శరీరమే మన శత్రువు. ఈ శరీరము నేను నా ఆత్మను నరకానికి తీసుకెళ్ళటానికి అది ప్రయత్నపడుతుంది. కమాండ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? శరీరాన్ని లోపరుచుకోవాల్సిన బాధ్యత దేవుడు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చాడు. ఏం చేయాలి? ఈ ఆత్మ ఎప్పుడు బలపడుతుంది? 2 కుక్కలు ఉన్నాయనుకోండి, ఒక్క కుక్కకి రోజు మటనేసి పెంచడం, కుక్కకి ఏం పెట్టట్లా. రెండింటికి పోటాడు పెడితే ఏదికి వెళ్తుంది? మటనేసి ఎందుకు వెళ్తుంది? మీరు శరీరానికి మంట వేస్తున్నారా? ఆత్మకి మంట వేస్తున్నారా? దేన్ని బలపరుస్తున్నారు? శరీరం బలం వచ్చేసింది, ఆత్మనే కుంగదీస్తుంది, అణగదీస్తుంది. ఎంత సంతోషం, ఎంత ఉజ్జీవంగా ఉండాలి. మనం పరదేశులము, యాత్రికులము, కానీ దిగాలుగా ఉంటాం. ఏంటంటే శరీరము ఏదో కోరుతుంది, దాని కోరికలు తీర్చడానికి మనలో ఆయాసము, ప్రయాసము. ఈ శరీరం కోరుతుంది, దానికోసం దిగులు, చింత, విచారము. అబ్బా, నేను నరకానికి వెళ్తానని దిగులు, చింత, విచారం లేదు మనకే. ఈ శరీరాన్ని లోపరుచుకుందాం, శరీరాన్ని దేవుని పని మీద మనం పెడదామనే ఒక ధ్యాస, ఆలోచన చాలా తగ్గిపోయింది. ఎందుకంటే పనికిమాలిన బోధలు చేస్తున్నారు. మనిషి జన్మతా పాపంటే మేము జన్మతా పాపులమే కదా, మేము పాపం చేయలేదు, ఆదాము చేశాడు మాకు వచ్చేసింది. ఆదాము చేస్తే నీకు వస్తుందా? ఎవడో పాపం చేస్తే ఆడికే వస్తుంది. రాబోయే క్లాసుల్లో మనం నేర్చుకుందాం. ఒకసారి ఆలోచించండి ప్రియులారా.
భూమి మీదనున్న మీ అవయవాల్ని చంపాలి. ఏది? కొలసి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, కొలసి 3:5లో అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను అంట దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుందంట. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ధరించుకున్న ఈ శరీరము మామూలుది కాదు. ఈ శరీరాన్ని మనం లోపరుచుకోవాలి. నేను బాప్తిజం తీసుకున్నాను కదా అని అనుకుంటున్నావా? ఎప్పుడు పోట్లాట. వాక్యము నీలో లేకపోతే శరీరం నిన్ను బలహీనపరుస్తుంది, లోపరుచుకుంటుంది. నేను బాప్తిజం తీసుకున్నాను అని అనుకుంటున్నావా? ఒక పూట అన్నం తింటే సరిపోద్దా? ఒకసారి ఆలోచన. ఒక పూట అన్నం తింటే సరిపోద్దా? నేను తిన్నాను కదా అంటే సరిపోద్దా? రోజు వాక్యం చదవాలి, రోజు ప్రార్థన చేయాలి, రోజు పరిశుద్ధులతో సహవాసం చేయాలి. కోపము చూడండి, కొలసి 3:8, ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణను, మీ నోట బూతులను వీటన్నింటినీ విసర్జించాలి. వదిలిపెట్టండి. ఇవన్నీ కూడా ఆత్మకి ఎఫెక్ట్ కలిగజేస్తుంది. ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా మనం చూస్తాం రోమా 6:6లో, ఏలైనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరమును నిర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరిగితమే. ఏలైనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండానట్లు మనమిక చూడండి, ఇక్కడ చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే మిమ్మల్ని కాదు, బోధకులు మీకు తప్పు చెప్తున్నారు కదా, ఆ బోధకుల్ని. ఇక్కడ ఏమన్నా చదవండి. ఏలైనగా మనమికను, ఎవరండి మనమికనంటే ఎవరి గురించి మాట్లాడితే? ఆత్మ గురించా, శరీరాన్ని గురించా, ఇద్దరి గురించా? మనమికను పాపమునకు దాసులు కాకుండానట్లు, మనమికను పాపమునకు దాసులు కాకుండానట్లు క్రియలతో కూడా పరిస్థితించి నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకోవలసిన అవసరం ఉంది. క్రీస్తు యేసు సంబంధాలు ఏం చేస్తారంట? శరీరము, దాని ఇచ్చులు, దురాశలకి సిలువ వేస్తారు. కోరుతుంది. ఇది మామూలుది కాదు. ఇది శరీరం మామూలుది కాదు. అందరూ బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా నీలో వాక్యము సరిగ్గా నిలవకపోతే నీ శరీరము ఎక్కడికి వెళ్తారు? ఇలా దేని చేత నడిపించబడుతున్నారు? శరీరము చేత నడిపించబడుతున్నారు. మనం శరీరాన్ని దేని చేత నడిపించబడాలి? ఆత్మ చేత నడిపించబడాలి. నేను అంటే ఇద్దరు పురుషుల కలయిక. శరీరము, ఆత్మ పరిశుద్ధమైనది. శరీరములో పాప స్వభావం ఉన్నది. అందుకనే దేవుడు ఆజ్ఞనిచ్చాడు. దేనికి మిమ్మల్ని దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తము పాపమునికే కానీ, నీతి నిమిత్తము విధేయతకే కానీ, దేనికి మీరు దాసులవుదురో దానికే దాసులవుదురు కదా. దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు. చూడండి, ఇక్కడ లోబడుటకు మిమ్మల్ని మీరు దేనికి దాసులుగా అప్పగించుకుందరో. మన ప్రశ్న, లోబడుటకు మిమ్మల్ని మీరు దేనికి దాసులుగా అప్పగించుకుంటున్నారు? దేనికి అప్పగించుకున్నారు? అది చావు నిమిత్తము పాపానికి అప్పగించుకుంటున్నారా? లేకపోతే నీతి నిమిత్తము విధేయతకు, వాక్యానికి లోబడటానికి, సత్యాన్ని జరిగించడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మీరు మీ శరీరాన్ని నడిపిస్తున్నారా? దేనికి మీరు దాసులు అవుదురు, దేనికి లోబడుదురో మీరు దానికే దాసులు అవుదురు కదా అంటాడు రోమా 6:19.